నమస్తే అందరికీ. నేను మీ సుకుమార్ని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో మనకు జరుగుతున్నాయో కౌన్సిలింగ్స్‌కి సంబంధించి లైక్ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ కావచ్చు, అదేవిధంగా ఈసెట్ కౌన్సిలింగ్ కావచ్చు, అదేవిధంగా ఎంసెట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ రోజుతో మనకి పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఈ ఇమేజ్‌లో అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఈసెట్ గురించి డిస్కస్ చేస్తాము. ఈసెట్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది మనకి ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. బట్ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అనేది మనకి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. ఆ పోస్ట్ పోన్ చేసే ప్రాసెస్లో మనకి ఎస్టర్డే మనకి వెబ్ ఆప్షన్స్ అనేది రిలీజ్ చేయాలి. బట్ పోస్ట్ పోన్ చేశారు. 27వ తేదీకి మనకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అది మనం ఇక్కడున్న ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఎంసెట్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వాలి. బట్ ఇంతవరకు మనకి ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవ్వడం లేదు. ఇది కొద్దిగా అబ్జర్వ్ చేసుకొని ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఇంజనీరింగ్ చేయాలనుకున్న స్టూడెంట్ మీకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కానీ, ఏదైనా కాలేజీకి సంబంధించి కానీ, కాలేజ్ కోడ్స్ కానీ, కాలేజ్ డీటెయిల్స్ కానీ, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కాలేజ్ గురించి కావాలంటే నా నెంబర్ 9985654945కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఏదైనా ప్రాసెస్ డౌట్ ఉన్నా, లేదు కౌన్సిలింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి. లైక్ ఏపీ హౌస్ హోల్డ్ స్కీమ్ అనేసి ఎలిజిబిలిటీ, ఫీజు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. వాళ్ళు కూడా మీరు ఆప్షన్స్కి ఎలిజిబుల్ కావాలంటే మీకు కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళాలి. కౌన్సిలింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలనేది మీరు నాకు ఒకసారి నా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యారంటే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ సుకుమార్, ప్రైజ్ అండ్ విజన్ కెరీర్ గైడెన్స్, రాజంపేట.